హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో హెయిర్ గ్రోత్ కోసం మంచి డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ అనేవి నేను చాలా వీడియోస్లో చూపిస్తున్నాను. అండ్ ఇంకా చాలామంది ఇంకా ఏమైనా కొన్ని హెయిర్ ఆయిల్స్ చెప్పండి, హెయిర్ పెరగాలి అండ్ అలాగే మనకి గ్రే హెయిర్ రాకుండా ఉండేలాగా ఏదైనా మంచి సొల్యూషన్ చెప్పండి, దాంతోపాటు ఫాలింగ్ని కూడా కంట్రోల్ చేసేది చూడండి అని అడుగుతున్నారు. సో దానికోసం మీకు యూజ్ అయ్యేలాగా సింపుల్ మెథడ్లో, అంటే చాలా కష్టపడి హెర్బల్స్ అవి ఇవి మీరు తీసుకొని వచ్చి ప్రిపేర్ చేసుకునేలా కాకుండా రెడీమేడ్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేలాగా ఉండేటటువంటి చక్కటి హెయిర్ ఆయిల్ ఒకటి ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేసుకుంటే మీకు ఇందులో ఉండేటటువంటి ఆమ్లా అండ్ విటమిన్ ఈ, కోకోనట్, ఈ మూడు గుణాల వల్ల మీకు కొబ్బరి ఏంటంటే జుట్టుకి చక్కటి పోషక విలువల్ని కలిగి ఉంటుంది కాబట్టి జుట్టుని గ్రోత్ అవ్వటానికి బాగా కాపాడుతుంది. అన్ని నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనెలో ఉండేటటువంటి పోషకాలు జుట్టుకి చాలా అవసరం అన్నమాట. అండ్ అలాగే మనకి ఇందులో యూజ్ చేసేటటువంటి ఆమ్లా హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ ఆమ్లా మనకి కుదుళ్ళకి నలుపుని తీసుకొస్తుంది, ఒక షైన్ని తీసుకొస్తుంది అండ్ మాడుని చల్లబరుస్తుంది. ఓవర్గా హీట్ వల్ల కూడా మనకి వెంట్రుకలు తొందరగా తెల్లగా అయిపోతాయి కాబట్టి ఆమ్లా యూజ్ చేస్తున్నాం. ఇక కుదుళ్ళకి స్ట్రెంగ్త్ కోసం కావాలి అంటే ఈ విటమిన్. సో ఈ విటమిన్ మనకి పూర్ బ్లడ్ సర్క్యులేషన్ని బాగా చక్కగా పెంచుతుంది. అండ్ అదే విధంగా మనకి విటమిన్ ఈ అనేది మనకి కొల్లాజన్ అండ్ ఎలాస్టిసిటీని కూడా పెంపొందింపజేస్తుంది, కెరోటిన్ని కూడా పెరిగేలాగా చూసుకుంటుంది. కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ తయారు చేస్తున్నాము. సో ఇది మీరు ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని ఒక బాటిల్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్గా గోరువెచ్చ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీ హెయిర్కి చాలా బాగుంటుంది. సో ఎలా యూజ్ చేయాలి, ఏంటి, అసలు ఏం కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనకి కావాలి ఒక స్ట్రిప్ ఇవియాన్ 400 క్యాప్సిల్స్, అంటే ఇవి ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనమాట. ఇవియాన్ 400. సో ఇది వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్కి అలాగే స్కిన్కి అండ్ ఇంటర్నల్గా తీసుకుంటే కూడా విటమిన్ ఈ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవియాన్ 400 ఒక కంప్లీట్ స్ట్రిప్ అనేది మనము తీసుకోవాలి. ఇందులో మొత్తం మనకి 10 టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో ఈ టాబ్లెట్స్ నెక్స్ట్ అండ్ అదే విధంగా ఈ పారాషూట్ కానీ లేకపోతే ఏదైనా కొబ్బరి నూనె అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో కొబ్బరి నూనె కొంచెం కావాలి. సో క్వాంటిటీస్ అనేది నేను ప్రిపేర్ చేసేప్పుడు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఆమ్లా ఆయిల్ అనమాట, హెయిర్ ఆయిల్. ఇది డాబర్ ఆమ్లా ఆయిల్, లేదంటే కనుక మీరు పతాంజలి అయినా కూడా ఆమ్లా ఆయిల్, అంటే ఉసిరి నూనె ఎందులోంచి అయినా కూడా మీరు ఏ బ్రాండ్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అంటే ఉసిరి, కొబ్బరి, ఈ విటమిన్, సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనూ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ అన్నిటినీ కూడా మనము విడిగా తీసేసుకోవాలి. మొత్తం 10 క్యాప్సిల్స్ని. మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది అని అంటే పూర్ బ్లడ్ సర్క్యులేషన్కి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి. సో అందుకనే కొబ్బరి నూనెలో విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపి రాసుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ విటమిన్ని తక్కువగా ఉన్న, ఇంటర్నల్గా కూడా తక్కువగా ఉన్నా కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనము ఇంటర్నల్గా కూడా కొంతకాలం హెయిర్ ఫాల్ అన్నప్పుడు ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ 10 క్యాప్సిల్స్ కూడా హోల్ చేసి ఆయిల్ని తీసేస్తున్నాను. మొత్తం 10 క్యాప్సిల్స్ని ఆయిల్ అంతా కూడా ఇందులో స్క్వీజ్ చేస్తున్నాను. ఇది చాలా థిక్గా ఉంటుంది అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 10 క్యాప్సిల్స్ని కూడా కట్ చేసి ఇందులో ఆయిల్ తీస్తే కొంత ఆయిల్ అనేది మనకి వచ్చింది. ఈ ఆయిల్కి మనం ఇప్పుడు క్వాంటిటీస్ ఎలాగో చూద్దాము. నేను ఒక చిన్న మీడియం సైజ్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఆమ్లా ఆయిల్ని నేను హాఫ్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక హాఫ్ బౌల్ అంతే కొద్దిగా ఆమ్లా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో అండ్ అదేవిధంగా ఫుల్గా అంటే బౌల్ నిండుగా మొత్తం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో చూడండి, ఈ కోకోనట్ ఆయిల్ చలికి చక్కగా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ గడ్డగట్టింది కూడా. కోకోనట్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ కోకోనట్ ఆయిల్, అలాగే ఈ
ఆమ్లా ఆయిల్ అండ్ ఈ విటమిన్ ఆయిల్ అంతా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి ఇండైరెక్ట్ హీట్ చేయాలి. అంటే డైరెక్ట్గా హీట్ చేయకుండా ఇండైరెక్ట్గా హీట్ చేయాలన్నమాట. అంటే మనం ఒక బౌల్లో వాటర్ పోసి ఆ వాటర్లో ఇది పెట్టి హీట్ చేయాలి. ఈ విధంగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్లో ఇలా ఈ ఆయిల్ని పెట్టేసి ఇండైరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మనము కలుపుతూ జాగ్రత్తగా దీన్ని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను హీట్ చేసేస్తాను. ఇలా ఇండైరెక్ట్ హీటింగ్లో మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. కొబ్బరి నూనె అండ్ అదేవిధంగా మనకి ఉసిరి నూనె, దాంతోపాటు ఈ విటమిన్ ఆయిల్ అంతా కలిపి మనము వేడి నీళ్ళల్లో ఇండైరెక్ట్గా హీట్ చేసాం కదా. సో మనకి గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో మనకి ఒక ఆయిల్ అనేది తయారైపోయింది. ఈ హెయిర్ ఆయిల్ని మనము ఒక బాటిల్లో పోసుకుని దీన్ని మనం రెగ్యులర్గా హెయిర్కి యూస్ చేసాము అని అంటే మనకి చక్కటి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. జుట్టు ఖచ్చితంగా ప్రీమాచ్యూర్ గ్రే హెయిర్ లేకుండా చక్కగా పెరుగుతూ అండ్ కుదుళ్ళలో ఒక షైన్ కానీ ఒక స్ట్రెంగ్త్ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు హెయిర్ ఆయిల్ని యూస్ చేసుకొని ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకొని ఒక గాజు సీసాలో పోసుకొని కనుక భద్రపరుచుకుంటే రెగ్యులర్గా మీరు ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు మీ హెయిర్కి. వారానికి 3 సార్లు చొప్పున ఈ ఆయిల్తో బాగా మసాజ్ చేసుకోండి. ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ మసాజ్ చేసుకొని నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి మైల్డ్ షాంపూతో. ఈ విధంగా చేసినట్టయితే మీ హెయిర్కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. చూసారు కదా, ఈ హెయిర్ ఆయిల్ కనుక యూజ్ చేసి మీరు హెయిర్కి రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లో కానీ లేకపోతే వీక్లీ 2 or 3 కానీ మసాజ్ చేసుకొని ఒక 2 hours ఆర్ లేదంటే ఈవినింగ్ చేసుకొని నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుంటే మీ హెయిర్ చాలా బాగుంటుంది. అండ్ ఆయిలే కాకుండా మీరు తీసుకునే డైట్ కూడా కావాలి హెయిర్ పెరగాలి అని అంటే సో మంచి డైట్ తీసుకోండి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, తప్పకుండా జుట్టు చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన హెయిర్ గ్రోత్ ని చక్కగా ప్రమోట్ చేసేటటువంటి అండ్ అదే విధంగా హెయిర్ యొక్క ప్రోటీన్ ని మనకి పెంచేటటువంటి ఒక మాస్క్. మనకి హెయిర్ లో ప్రోటీన్ లేదు అని అంటేనే జుట్టు ఎప్పుడు చిక్కులు పడిపోతూ ఉంటుంది అండ్ చాలా డ్యామేజ్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక షైన్ లేకుండా ఏం లేకుండా మన హెయిర్ అంతా కూడా చాలా పాడైపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఈ ప్యాక్ ని కనుక ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్ కి మొత్తం అప్లై చేస్తారు అని అంటే హెయిర్ గ్రోత్ పెరగటమే కాకుండా అదే విధంగా హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటూ ఒక స్పా చేసిన ఎఫెక్ట్, ఒక స్మూత్నింగ్ చేసిన ఎఫెక్ట్, ఒక ప్రోటీన్ ట్రీట్మెంట్ చేసిన ఎఫెక్ట్ అనేది మీ హెయిర్ కి వచ్చేస్తుంది. మరి ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఈ మిశ్రమం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలి కదా. సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలి చూసేద్దామా. మన హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఒక రిచ్ ప్రోటీన్ ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి రిజల్ట్ మనకి కావాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? చక్కగా మనము కొన్ని ఇంగ్రీడియంట్స్తో, అది కూడా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో మనము మాస్క్ని ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే స్మూత్ అండ్ సిల్కీ నెక్స్ట్ మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది. హెయిర్కి ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే ప్రోటీన్ లోపిస్తుందో అప్పుడే మన హెయిర్ చాలా చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మరి మన హెయిర్కి ప్రోటీన్ అందించేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూద్దామా. ఫస్ట్ మన హెయిర్కి ప్రోటీన్ అందించేటటువంటిది ఎగ్. ఎగ్లో ఉండేటటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది మన హెయిర్కి చాలా అవసరం. అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అంటే రూట్స్ నుంచి టిల్ ఎండ్స్ వరకు మన హెయిర్కి ఫుల్గా ఈ ఎగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్ వైట్ కానివ్వండి, ఎగ్ యోక్ కానివ్వండి, ఈ రెండు కూడా హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. సో ఈ ఎగ్ ప్రోటీన్ కోసమే మనం ఎగ్ షాంపూస్ కానీ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం, ఎగ్ కండిషనర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అంత మంచి రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి. అయితే మనం డైరెక్ట్గా ఉత్తి ఎగ్ యూజ్ చేసినా కానీ అది ఒక మంచి ప్రోటీన్ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది మనకు అది ఇస్తుంది. సో అయితే ఇప్పుడు మనము ఓన్లీ ఎటువంటి కెమికల్స్ లేకుండా హోమ్ మేడ్ ప్రోటీన్ ప్యాక్ చేసుకుంటున్నాం కదా. సో దానికోసమే మనకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎగ్. సో దీన్ని బీట్ చేస్తున్నాను. కొంచెం ఎగ్ వైట్ తీసుకుందాము. ఇలా దీన్ని బాగా బీట్ చేయాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేశాను అండ్ అలాగే
ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా మన హెయిర్కి చక్కటి నరిష్మెంట్ ఇస్తుంది, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనము ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ని కూడా ఒక స్పూన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందులో కొంచెం షియా బటర్ యాడ్ చేస్తున్నాను. మనకి షియా బటర్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. కొద్దిగా షియా బటర్ని యాడ్ చేసి మనకి స్కిన్కైనా అలాగే మన హెయిర్కైనా కూడా షియా బటర్ చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది, మంచి సాఫ్ట్నెస్ అనేది తీసుకొస్తుంది. షియా బటర్ యాడ్ చేయటం వల్ల మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా బాగా సాల్వ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఫుల్గా మనము బీట్ చేయాలి. ఇందులో కావాలంటే కొంచెం మామూలు యోగర్ట్ కానీ లేకపోతే కర్డ్ కానీ ఏదో ఒకటి కూడా మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మనం బీట్ చేస్తే ఒక క్రీమ్ ఫామ్లోకి వస్తుంది. ఒకవేళ దీన్ని ఇట్లా బీట్ చేయడం కష్టం అని అనుకుంటే మనము మిక్సీలో వేసినా కూడా మనకి చక్కటి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక పేస్ట్ ఫామ్లో తయారైంది కదా, ఒక క్రీమ్ ఫామ్లో మనకి ఇది రెడీ అయిపోయింది. దీన్ని బాగా మనం ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక ఏదైనా ప్యాక్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో కానీ ఆరల్స్ హ్యాండ్స్తో కానీ టిల్ రూట్స్ నుంచి హ్యాండ్స్ వరకు, ఇప్పుడు ఇది మనకి ఫేస్ ప్యాక్ బ్రష్, హెయిర్ బ్రష్ ఉంటుంది కదా, అదైనా ఇట్లా తీసుకొని మనము టిల్ రూట్స్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు ఒక స్పా క్రీమ్తో మనము మొత్తం హెయిర్ పొడుగుని ఎలా మసాజ్ చేస్తామో అలా మసాజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెయిర్కి ప్రోటీన్ పెంచేటటువంటివి, అంటే మనకి కెరటిన్ని పెంచేటటువంటివి. మనకి హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగానే కాకుండా స్ట్రెంగ్తీగా ఉంటుంది. ఎప్పుడైనా హెయిర్ ఏంటంటే స్ట్రెంగ్త్ లేకపోతే ఇలా పట్టుకుంటే ఊడిపోతూ ఉంటుంది. మనకి ఇందులో యూజ్ చేసిన షియా బటర్ హెయిర్కి స్మూత్నెస్ ఇస్తుంది. మనకి చాలా బ్రాండెడ్ షాంపూస్ మనం చాలా ఖరీదు పెట్టుకునే వాటిల్లో కూడా కండిషనర్స్, స్పా క్రీమ్స్లో కూడా షియా బటర్ యూజ్ చేస్తారు. అది మనకి ఆన్లైన్లో 300-400కి మనకి చాలా పెద్ద డబ్బా అనేది మనకి దొరుకుతుంది. అది మనం ఒక స్పూన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్యాస్టర్ ఆయిల్ మనకి హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత హనీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను హనీ యాడ్ చేయలేదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎలోవెరా జెల్ మనం యూజ్ చేసాము. ఎలోవెరా జెల్ కూడా మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది హెయిర్కి అండ్ స్కిన్కి కూడా. ఎగ్ మెయిన్ మనం ఇందులో యూజ్ చేసిన ఎగ్ వైట్, ఎగ్ ప్రోటీన్ అనేది హెయిర్కి చాలా అవసరం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసి ఇట్లా ఒక క్రీమ్ బేస్డ్ ఫామ్లో తయారు చేసిన ఈ మిక్స్చర్ని మీరు హెయిర్కి అప్లై చేసి అంటే మీరు వాష్ చేసిన హెయిర్ పైన యూజ్ చేయొచ్చు. ఆయిల్ రాసిన హెయిర్ పైన కాకుండా హెయిర్ వాష్ చేసిన హెయిర్ పైననే అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి ఆఫ్టర్ 20 మినిట్స్ 20 to 25 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్, మినిమం 20 మినిట్స్ అనమాట. ఆ గోరువెచ్చని వాటర్తో స్మూత్గా క్లీన్ చేసేసి మైల్డ్ షాంపూని యూజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా కావాలంటే స్మెల్ కోసం మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మన హెయిర్ గ్రోత్ని మనము ప్రమోట్ చేసుకోవచ్చు. ఆనియన్, అలాగే మెంతులు, నెక్స్ట్ కరివేపాకు, ఈ మూడిటితో మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో దానికోసం మనకి ఒక గుప్పెడు కరివేపాకు కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి కాసిన మెంతులు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు లేదంటే కనుక ఒక పెద్ద ఉల్లిపాయ. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం అవుతాయి. ఇప్పుడు మనకి దీంతో పాటు ఆయిల్ కావాలి కదా. సో ఈ బేస్ ఆయిల్ని నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇది పతంజలి కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇది యూజ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా సరిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఇప్పుడు నేను మీకు వీడియో చూపించబోతున్నాను, హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అనమాట. సో ఫస్ట్ మనం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉల్లిపాయలు ఎక్కువ రిజల్ట్ ఉంటాయన్నమాట హెయిర్ గ్రోత్కి. మనకి తెల్ల ఉల్లిపాయల కంటే కూడా ఎర్ర ఉల్లిపాయలే మనకి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ ఉంటుంది. ఇందులో సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ కూడా మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంది అని చెప్పి చాలామంది యూజ్ చేసిన వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. నేను కూడా దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను. ఆనియన్స్ని జ్యూస్ చేసి దాన్ని వడగట్టి ఒక స్ప్రే బాటిల్లో వేసి అప్లై చేస్తూ ఉంటాను, లేదంటే కాటన్తో అప్లై చేస్తాను. డెఫినెట్లీ మంచి రిజల్టే ఉంటుంది, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఈ హెయిర్ ఆయిల్ కూడా నేను 2-3 టైమ్స్ ప్రిపేర్ చేసి యూజ్ చేశాను. ఇదేంటంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండదు, ఒక 10 డేస్కి
ఉంటుంది అంతే. మరి పెద్దగా కాకుండా చిన్నగా ఉంటేనే మనకి ఆయిల్ సరిగ్గా ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా, అలాగే ఈ కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టాలి మనము. ఆరబెట్టి అప్పుడు దీన్ని అంటే కొంచెం కట్ చేసుకుంటే మనకు వీలుగా ఉంటుంది, అందుకే వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. కరివేపాకు కూడా హెయిర్లో మంచి ఎలాస్టిసిటీ పెంచి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రిపరేషన్ అంతా మనం ఏదో కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది, ఎందుకంటే మనం వంటల్లోనే కదా ఆనియన్స్, కరివేపాకు, మెంతులు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంటర్నల్గా తీసుకున్నా కూడా మనకి కరివేపాకు హెయిర్కి చాలా మంచిది. రోజు కరివేపాకు పొడి కానీ కరివేపాకు రసం కానీ తాగుతుంటే చాలా మేలు చేస్తుంది. సో వీటితో పాటు మనం మెంతులు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, కొంచెం దలసరిగా ఉండాలి, ఈ బౌల్ వచ్చి కొంచెం దలసరిగానే ఉంటుంది. మనం కట్ చేసినటువంటి ఆనియన్స్, అలాగే ఈ కరివేపాకు అండ్ దాంతోపాటు మెంతులు కాసినాయి, ఇంకా 2 సార్లు అంటే ఒక 2 స్పూన్లు మెంతులు వేసి, సో ఇప్పుడు దీంట్లో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మునిగేలాగా. సో ఈ ఆయిల్ని చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టి తక్కువ మంటలో సన్న మంట పైన ఈ ఆనియన్స్, ఈ మెంతులు, ఈ కరివేపాకులో ఉండే సారం ఆయిల్ తీసుకునేలాగా మరిగించాలి. చాలా స్లోగా మరిగించాలన్నమాట. టెంపరేచర్ అనేది చాలా తక్కువ పెట్టి మరిగిస్తున్నాను నేను. దలసరి గిన్నెనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా నురుగొస్తూ ఉండాలి, కానీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టి మరిగిస్తే ఆయిల్లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో అందుకని తక్కువ టెంపరేచర్లో తక్కువ ఫ్లేమ్లో దీన్ని ఇలా నురుగలు వచ్చేలాగా మనము మరిగించుకోవాలి. సో మరీ ఎక్కువ మరగకుండా ఇలా బాగా నురుగలు రాగానే మనం కట్టేసేయచ్చు, లేదంటే ఆయిల్లో ఉండే పోషకాలన్నీ కూడా పోతాయి ఎక్కువగా మరిగిస్తే. సో ఈ మాదిరి వేడికి సరిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలానే ఉంచేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా, అంటే వేడి మొత్తం తగ్గిపోయి నార్మల్గా అయిపోయేదాకా ఇలా వదిలేసేయాలి. అప్పుడు ఏంటంటే చక్కటి సారం అంతా కూడా దిగుతుంది. ఈ ఆనియన్స్లో ఉన్న సారం, కరివేపాకులో ఉన్న సారం, మెంతుల్లో ఉన్న సారం ఇదంతా దిగుతుంది. అండ్ ఇంకా ఉంచగలిగితే ఒక పూటంతా అలా ఉంచేసి తర్వాత దీన్ని కూడా వడగట్టుకున్న మనకి మంచి రిజల్టే ఉంటుంది. సో మనం దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. మన ఆయిల్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది, చల్లగా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను దీన్ని చాలాసేపు ఒక పక్కగా ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు ఉల్లిపాయల్లో అలాగే మెంతుల్లో నెక్స్ట్ ఈ కరివేపాకులో ఉండేటటువంటి సారం కూడా ఈ నూనె తీసుకుంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటాను, 8 కంటైనర్లోకి. ఇది గ్లాస్ దాంట్లో అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో అలా తీసుకొని వడగట్టేస్తున్నాను. ఇలా మనం నిల్వ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసినటువంటి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని మీరు కనుక రెగ్యులర్గా యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. సో ఈ ఆయిల్లో మీరు ఫింగర్స్ ముంచి చక్కగా ఇలా తీసుకొని కుద్దులకు అప్లై చేసుకోండి. లేదంటే కనుక కొద్దిగా ఒక చిన్న బౌల్లో తీసుకొని ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ హీట్ లాగా చేసి మీరు కుద్దులకు అంతా కూడా అప్లై చేసి బాగా మర్దన చేయండి. ఇది ఒక 10 రోజులు మాత్రమే నిలువ ఉంటుంది. 10 రోజుల కన్నా ఎక్కువ ఇది నిలువ ఉండదు. ఉల్లిపాయ వాసన అనేది బాగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇలా తక్కువ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ అదేవిధంగా మీరు ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఈ మిక్స్చర్ ఉంటుంది కదా, ఆయిల్ని వడగట్టిన తర్వాత ఈ మిక్స్చర్ని ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని మీరు ఈ మిక్స్చర్ తోటి మీరు ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక ప్యాక్ లాగా కూడా మీకు ఇన్స్టెంట్ ప్యాక్ లాగా కూడా అది యూజ్ అవుతుంది.